పైన కూడా ఎంతో మందికి మంచి సేవలు అందించాలన్న సదుద్దేశంతో ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది. నేను చిన్నప్పటి నుండి చేసిన పనుల్ని రిటైర్మెంట్ టైంలో కూడా బ్రహ్మాండంగా చేయాలని అనుకున్నాను. దీని ద్వారా విద్య, వైద్యం, ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయుత, ఈ మూడు కార్యక్రమాలు మెయిన్ గా పెట్టుకొని ఈ ట్రస్ట్ పెట్టడం జరిగింది. ఎంతో మంది విద్యార్థులు మన అసెంబ్లీ సెషన్స్ లో కూడా చూశాను, ఫీజు రియంబర్స్మెంట్లు రాక, ఫీజులు గవర్నమెంట్ కట్టి గట్టక, ఇంట్లో తాహత లేక మంచిగా చదువుకునే వాళ్ళుగా కూడా ఆగిపోయి, పెద్ద చదువుల వరకు వచ్చి కూడా ఆగిపోయి, ఇంజనీర్ల వరకు వచ్చి కూడా ఆగిపోయి, మాస్టర్ డిగ్రీలు చేస్తూ కూడా ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పల్లెటూర్లలో పోయి మనం అడిగితే, ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను, ఏం బాబు ఏం చేస్తున్నావు? 10th పోయింది సార్. నువ్వేం చేస్తున్నావు బాబు? ఇంటర్ పోయింది సార్ అంటుంటారు. పాపం పోయిందంటే ఎడిపోయింది అది. ఏం లేదు, డబ్బులు లేక. ఎందుకు 10th ఆపేసినావు అని అంటే, డబ్బులు లేక సార్ అని చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను రెసిడెన్షియల్ హాస్టల్స్, నాకు ప్రతి మండలం ఒక రెసిడెన్షియల్ హాస్టల్, బీసీలకు హాస్టల్, ఎస్సీలకు హాస్టల్, గర్ల్స్ హాస్టల్ 10 మండలాల్లో పెట్టి పరిశ్రమ కొట్లాడి ముఖ్యమంత్రులు తెచ్చి పెట్టిన, రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టిన, జూనియర్ కాలేజీలు పెట్టిన, కాలేజీలు పెట్టిన, పాలిటెక్నికల్ కాలేజీలు పెట్టిన నా కాన్ఫరెన్స్ లో ఛాలెంజ్ ఎవరూ చేయని విధంగా చేసిన. ఎందుకంటే పేదవాళ్ళు, నేను కూడా పేదవాడిగా 3వ తరగతిలో అమ్మ చనిపోయి, మా నాన్న టీచర్, నేను చాలా అవస్థలు పడ్డాను కనుక అవన్నీ గుర్తుపెట్టుకొని నేను ఇప్పటికీ చేస్తున్నాను. ఈ ట్రస్ట్ ద్వారా కూడా అలాంటి విద్యార్థులకు చైతన్యవ్వాలని, నిరుద్యోగులుగా ఉండి ఏదన్నా కనుక 10 మంది కలిసి ఒక మంచి పని చేసుకొని వాళ్ళ కారు మీద నిలబడాలనుకుంటే అలాంటి వాళ్ళకు చైతన్యం ఇవ్వాలని. అలాగే వైద్య సదుపాయానికి డబ్బులు లేకపోతే ఇవాళ రేపు తలనొప్పి మాత్రం కూడా దొరకదు. బిజినెస్ అసలు మామూలు బిజినెస్ కాదు. ₹1,00,000 అడ్వాన్స్ కడితేనే ఒక మామూలు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే అడ్మిషన్ దొరుకుతుంది. అడ్మిషన్ అలాంటి వాళ్ళకి ఎంతో మందికో నేను సాయం చేశాను. నేనే పోయి డబ్బులు ఇచ్చి వైద్యం చేసుకోండి అన్నాను, నేనే పోయి మందులు కొనుక్కోండి అని డబ్బులు ఇచ్చాను. కానీ ఇప్పుడు ట్రస్ట్ ద్వారా అలాంటి వారికి కాదు. కొద్దిగా అందరికి పంపేటట్టు మన వెంకటేశ్వరం దిశ సార్ కూడా వేసింది డెస్క్ లా టెన్షన్